₹1,00,000 పోయాయని కంప్లైంట్ ఇస్తే ఏకంగా 152 కోట్ల స్కామ్ బయటపడింది. నిజామాబాద్ కి చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఒక ఇన్వెస్ట్మెంట్ యాప్ లో 1,04,000 పెట్టాడు. ఫాస్ట్ ప్రాఫిట్స్ వస్తాయి, డైలీ రిటర్న్స్ వస్తాయి, మనీ డబల్ అవుతుంది అని నమ్మించారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ యాప్ ఫేక్ అని తెలిసింది. అప్పటికే అతని సేవింగ్స్ మొత్తం పోయాయి. ఇక్కడి నుంచే అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. పోలీసులు డబ్బు ఎక్కడికి వెళ్ళిందో అని ట్రేస్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు షాకింగ్ విషయం బయటపడింది. ఈ స్కామ్ కోసం స్పెషల్ గా మ్యూల్ అకౌంట్స్ వాడుతున్నారు. ఇక్కడ మ్యూల్ అకౌంట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ని మరొక క్రిమినల్ ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగించడం. స్కామర్స్ డైరెక్ట్ గా తమ అకౌంట్ వాడరు, ఎందుకంటే పోలీస్ వెంటనే ట్రేస్ చేస్తారు కాబట్టి. అందుకే పూర్ పీపుల్ పేర్లతో అకౌంట్స్ ఓపెన్ చేయడం, కమిషన్ ఇవ్వడం, ఫేక్ డాక్యుమెంట్స్ వాడటం, ఇన్యాక్టివ్ అకౌంట్స్ ని కొనడం ఇలా చేస్తారు. ఇన్వెస్టిగేషన్ లో మొత్తం 46 మ్యూల్ అకౌంట్స్ బయటపడ్డాయి. అవి 14 స్టేట్ లో జరిగిన సైబర్ ఫ్రాడ్ కేసెస్ కి లింక్ అయ్యాయి. మరి ఆ అకౌంట్స్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ ఎంత తెలుసా? 152 కోట్ల 18 లక్షలు. ఇక్కడ ఇంకో డేంజరస్ విషయం ఏంటంటే కొన్ని కేసెస్ లో బ్యాంక్ ఆఫీషియల్స్ కూడా రూల్స్ ఫాలో చేయకుండా అకౌంట్స్ ఓపెన్ చేశారని పోలీసులు చెబుతున్నారు. కేవైసీ వెరిఫికేషన్ ప్రాపర్లీ చేయకపోతే ఇలాంటి స్కామ్స్ కి బ్యాంక్ అన్నోయింగ్లీ సపోర్ట్ చేసినట్టే అవుతుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, మనం సేఫ్ గా ఉండాలంటే ఏం చేయాలి? అన్నౌన్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ నమ్మొద్దు. గ్యారంటీడ్ ప్రాఫిట్ అంటే వెంటనే డౌట్ పడాలి. టెలిగ్రామ్, వాట్సాప్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ అవాయిడ్ చేయాలి. అన్నౌన్ లింక్స్ క్లిక్ చేయొద్దు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్వరికి ఇవ్వద్దు. కమిషన్ కోసం అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వద్దు, ఎందుకంటే మీ అకౌంట్ ద్వారా క్రైమ్ జరిగితే పోలీస్ ఎంక్వైరీ మీ దగ్గరికి కూడా రావచ్చు.